కృష్ణ ఎమ్మెల్యే కృష్ణ నేను చేయను కదా కమర్షియల్ ఉన్నా సార్ ఇది కూడా రిమూవ్ చేయాలి అడ్డుపడితే మరి క్యాటరింగ్ సార్ అది సార్ హోటల్ కి నేను భోజనం నేను పెట్టట్లేదు సార్ ప్రెగ్నెంట్ సార్ ఇది కూడా మేము షోయింగ్ చేస్తున్నామా సార్ మా బాధ ఉంది నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్ది తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెంట్కున్న వాళ్ళకు టైం ఇవ్వండి సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెంట్కున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క 2 నెలలు టైం అడుగుతుందమ్మా 5 ఏళ్ళకి నీళ్ళు పోసుకుందయ్యా నా కోడలు నీ గుర్త తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలంటే ఏంటి మేము ఎంత కష్టపడ్డామన్నా ఏంటి హాస్పిటల్ చూపించుకున్నామన్నా మేము అరే లోగోలు తీసుకొని
కాదండి అని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల నార్మల్ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. పోగొట్టుకునేది అందరూ పేదవాళ్ళే. కనీసం మినిమం కొంచెమైనా ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే బెటర్ కదా చేసే ముందు. ఈ అబ్బాయి ఈ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ ఎవరిదో. ఇతను దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఆ 2 కిచెన్ల మీద దాదాపు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిండు. సో అతను ఇంకా ఏదో సొసైటీని ఉద్ధరించాలని చెప్పి మంచి బెస్ట్ వింటేజ్ కిచెన్ అని చెప్పి అన్ని ఇత్తడి సామాన్లకే ఒక 20 లక్షలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా కూల్చి పడేస్తే ఆ అమ్మాయి వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th 6 months, ఇంకా 2-3 నెలల్లో డెలివరీ టైం ఉంది. ఈ టైంలో ఇలాంటి వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎలా బ్రతుకుతారు ఏంటండి? కొంచెమైనా టైం ఇచ్చి మినిమం ఒక 2-3 మంత్స్ ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2-3 మంత్స్ టైం ఇచ్చి మేము తీసేసా. అప్పుడు కూడా వాడు వెళ్ళకపోతే అది వాడిది తప్పు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇంకొక గవర్నమెంట్ కూల్ చేస్తే మనుషులు ఎలా బ్రతకాలండి? మనం బ్రతికేది అందరూ సొసైటీలోనే కదా. ఈ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే, మీ చుట్టాలకు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? సార్ నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాంజ్ యూటెన్సిల్స్లో ఇంతవరకు హైదరాబాద్లో ఇవ్వలేదు లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ₹1 కూడా వచ్చే డే అండ్ నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను 3 months నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నాకు టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫీ నడిపించి బీరు నడిపించి చేయట్లేదు. నేను బ్రాంజ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా నేను. నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒక సర్వే అవుతే బాగుంటుందని ఒక ఉద్దేశంతో లేదు. కానీ ఇలాంటి చేయడం కరెక్టే కాదు. మీ ఇంట్లో ఎవరికైనా జాబ్ పోతే మీరు ఏం చేస్తారండి? ఎలా రోడ్డు మీదకి వచ్చి ఎలా పడతారండి? వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? ఇప్పుడు డబ్బులు ఎలాగో రావు వాళ్ళకి.